మన జీవితంలో అసలు మనకేం కావాలి అననంటే మనము చాలా కన్‌ఫ్యూజ్ స్టేటస్‌లో ఉంటాం. మీరు కావాలంటే ఇదే ప్రశ్న మీరు వేసుకోండి. దీనికి ఎవరు కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పలేరు. అదేంటండి మేము ఆన్సర్ సరిగ్గా చెప్పగలము అంటారు. కొంతమంది ఏం చేస్తారు, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటే చాలండి అంటారు. అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటే సరిపోతుందా? మరి డబ్బు అవసరం లేదా? అవునవును. మాకు డబ్బు కూడా కావాలండి అంటారనుకోండి. ఓకే. పీస్ ఆఫ్ మైండ్ డబ్బొచ్చింది. మరి మనుషులు మనతోటి ఉండొద్దా? మనమేమి ఒక్కరమే బతకగలమా? కాదు కాదండి. మనతోటి మన వాళ్ళు మనతోటి మన మనుషులు కూడా ఉండాలి అంటారు. మనుషులు ఉన్నంత మాత్రాన సరిపోతుందా? వాటి మధ్య వాళ్ళ మధ్య ప్రేమలు అవసరం లేదా? అన్యోన్యత అవసరం లేదా? సరే. ప్రేమ గూడా కావాలండి అంటాం. సో, ప్రేమొచ్చేసింది, మనుషులొచ్చేసారు, డబ్బొచ్చేసింది. తర్వాత మనకి ఇంకేం అవసరం లేదంటారా? దీన్ని అనుభవించడానికి మనం ఆరోగ్యంగా ఉండాలి. ఓహ్! ఆరోగ్యం గూడా కావాలి. అంటే ఇన్ని కావాలి. మన జీవితాన్ని సజావుగా సాగించాలి అనంటే ఇన్ని కావాలి. నాకిదొక్కటుంటే చాలండి. డబ్బొక్కటుంటే చాలండి. నాకు ఈ ఒక్కటి ఉంటే చాలండి. ఈ ఒక్కటుంటే చాలు అనే దాని మీదే మనము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఎందుకనంటే మిగతా వాటిల్ని మనము నెగ్లెక్ట్ చేస్తున్నాము. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే అవి మన జీవితంలో ఉండడం లేదు. అందుకనే మనము బాగా సఫర్ అవుతున్నాం. అందుకనే మన వాళ్ళు ఏం చేశారు అనంటే వీటిలన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో పెట్టి సాంప్రదాయాలు, ఆచారాలు ఇట్లా అన్నీ సెట్ చేసి మనకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనం ఏం చేస్తున్నాము, ఈ సాంప్రదాయాల్ని, ఆచారాలన్నిటిని కూడా మూఢనమ్మకాలని చెప్పేసి కొన్ని ఉన్నాయి. నేను కాదనలేదు. మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి. కానీ మిగతావన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన జీవితంలో మనకి ఇవన్నీ సాగించుకోవాలి అనంటే, మన జీవితం సజావుగా సాగాలి అనంటే అన్నీ కావాలి. అంటే ప్రేముండాలి. మనతోటి మనుషులుండాలి. మన ఆరోగ్యం బాగుండాలి. మనీ ఉండాలి. మనము సక్సెస్ అయి తీరాలి. అంటే సక్సెస్ అంటే ఎవరి డెఫినిషన్ వాళ్ళది. ఒకతను 100% టీచర్ అవ్వాలనుకుంటాడు. టీచర్ అయ్యి 10 మందికి విద్యని ప్రసాదించాలనుకుంటాడు. అతనికి అది సక్సెస్. ఒకతనికేమో పెద్ద ఇండస్ట్రీ పెట్టాలని ఉంటుంది. అతను దానికతను కృషి చేసి దాంట్లో సక్సెస్ చూస్తాడు. అలా ఎవరి సక్సెస్ వాళ్ళకి వాళ్ళ ఓన్ డెఫినిషన్ అనేది ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని మిగతావన్నీ కూడా ఇప్పుడు మనందరం కూడా గమనించండి. మనం ఏం చేస్తున్నామంటే సక్సెస్ అంటే సక్సెస్ వెనకే పరిగెత్తుతాం. ఫ్యామిలీని అస్సలు పట్టించుకోం. ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ ఒక్కటే పట్టించుకుంటాం. మిగతావన్నీ పట్టించుకోం. ఇప్పుడు ఇంబ్యాలెన్స్ అయిపోతాం. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అయిపోతామో నెక్స్ట్ మనము సఫర్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ 40 తర్వాతో, ఆఫ్టర్ 50 తర్వాతో ఏదో ఒక టైం వచ్చిన తర్వాతో మనీ ఒకటే కాదు మిగతాయి కావాలనుకుంటాం. అలా కాకుండా జీవితాన్ని ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయడం ఉత్తమమైన పనన్నమాట. ఇలా మీకు 1 to 1 తర్వాత స్టెప్ బై స్టెప్ ఏదైతే ప్రొసీజర్ కావాలో, ఏదైతే మనము చేస్తే 100% మనము సక్సెస్‌ఫుల్‌గా ఉంటామో, దాన్ని కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి. నేను 1 to 1 నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది.